పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావావేశంతో భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉండే మూసీ ఎట్లా అయింది చూడండి ఒక్కసారి. అందులో ఏమేం కలుస్తున్నాయి ఈరోజు మూసీలో? మొత్తం హైదరాబాదులో ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే మురికి నీరు 94% మూసీలోకి వస్తుంది. గ్రావిటీ ద్వారానే వివిధ నాళాలు 54 నాళాల ద్వారా మూసీలోకి వస్తుంది. మూసీ అంటే మీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కాదు, కిందికి మంచిర్యాల కిందికి అక్కడికి వస్తుంది, ఇందులోకి రాదు. ఆ తర్వాత మరి మాకు అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని? ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే ఇక మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరి రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ఓఆర్ఆర్ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రైట్గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రైట్గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరుని మాత్రమే మూసీలో